నమస్తే, నేను విజయ్. సమాజంలో అడ్వకేట్స్ పాత్ర ఏంటి? నిజంగా అందరిలోనూ లాయర్లన్నా, అడ్వకేట్స్ అన్నా కూడా ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే కేసు వస్తే ఆ కేసు కోసం వాళ్ళని క్లయింట్స్ని పట్టు పీడిస్తుంటారు. కేవలం అమౌంట్స్ కోసమే అడ్వకేట్స్ వర్క్ చేస్తుంటారు అనేటువంటి అభిప్రాయం ఉంది. నిజంగా అసలు అడ్వకేట్స్ పాత్ర ఏంటి? వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ జనరల్గా అడ్వకేట్స్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది. అసలు వాస్తవంగా అడ్వకేట్స్ పాత్ర ఏంటి? కేసుల కోసం ఒక క్లయింట్ మీ దగ్గరకు వస్తే దాని వెనక ఎలాంటి హార్డ్ వర్క్ ఉంటుంది, ఎలాంటి హోమ్ వర్క్ ఉంటుంది? దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్తారా? అడ్వకేట్ అనే ప్రొఫెషన్ భారతదేశంలో నాకు తెలిసినంత వరకు, సరే మనం ఇతర ప్రొఫెషన్ని మనం తప్పుపట్టలేం, కానీ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే బీయింగ్ అడ్వకేట్, నాకు తెలిసినంత వరకు అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి, చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది అడ్వకేట్ ప్రొఫెషన్లో. ఎందుకు అంటే ఏంటంటే దట్ అడ్వకేట్లు చనిపోయే రేషియో, హయ్యెస్ట్ రేషియో బ్రెయిన్కి సంబంధించి రిలేటెడ్ ఉంటాయి వాళ్ళకి స్ట్రెస్ వల్ల. ఓకే, బ్రెయిన్ అండ్ హార్ట్ రిలేటెడ్. అడ్వకేట్ మరణాలలో ఎక్కువ చనిపోయే అడ్వకేట్స్ ఎక్కువ బ్రెయిన్ కానీ హార్ట్ కానీ సంబంధించి ఉంటాయి. అంత మానసిక ఒత్తిడికి ఎందుకు గురవుతారు? అంత మానసిక ఒత్తిడి ఎందుకు గురవుతుంది అంటే ఏంటంటే ఇక్కడ అడ్వకేట్ హ్యాస్ ఏ డిఫరెంట్ రోల్స్. ఇప్పుడు మాకున్న ఇప్పుడు అడ్వకేట్ ఉండనుకో, ఇప్పుడు ఆఫీస్లో కూర్చోవాలా, కంపల్సరీ ఆఫీస్లో కూర్చోవాలా, కొత్త క్లయింట్ని మాట్లాడాలా, పాత క్లయింట్కి ఆన్సర్ చెప్పాలా, డ్రాఫ్టింగ్ చేయాలా, చదవాలా, ఎవిడెన్స్ సేకరించాలా, ఆఫీస్ వర్క్ అంత ఉంటుంది ఒక తరపు నుంచి. ఇంకో తరపు నుంచి మళ్ళీ కోర్టుకి వెళ్ళాలా. ఇప్పుడు మేము పొద్దుల కోర్టుకి యావరేజ్గా 10:30 కోర్టుకుంటే అప్పుడప్పుడు 6, 7, 8 కూడా అవుతుంది కోర్టులోనే. అక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో పని చేసుకొని వర్కింగ్ అవర్స్ ఏ ప్రొఫెషన్లో లేని దానికంటే అడ్వకేట్ ప్రొఫెషన్లో ఎక్కువ ఉంటాయి. అవును, వర్కింగ్ అవర్స్. అవును. ఎందుకంటే మేము 10:30 కోర్టులో ఉండాలంటే యావరేజ్గా 6:30కి లేవాల్సి వస్తుంది. అక్కడి నుంచి మీరు వర్క్ అక్కడ స్టార్ట్ అయిందంటే ఒక్కొక్క రోజు 2 అవుతుంది, రాత్రి 2, 3 కూడా అవుతుంది. ఎందుకంటే రేపు ఉన్న కేసులు చూసుకోవాలా, ఎవిడెన్స్ దొరకవు, సైటేషన్స్ తీసుకోవాలా, చదవాలా, క్లయింట్కి మళ్ళీ ఇక్కడ క్లయింట్ది ఒక వర్షన్ ఉంటుంది, కోర్టుకి వెళ్తే అక్కడ జడ్జిని మెప్పించాలా, ఇక్కడ క్లయింట్ని మెప్పించాలా, ఈ మధ్యలో సంఘర్షణ బాగుంటుంది. అక్కడ ఎవిడెన్స్ లేదు, కేసు గెలవాలా, ఎట్లా గెలవాలని చాలా ఇబ్బంది ఉంటుంది. ఆపోజిట్ చదవాలా, ఆపోజిట్ అడ్వకేట్తో వాదించాలా, అటు స్ట్రెస్ తీసుకోవాలా, ఇటు ట్రావెలింగ్, మల్టిపుల్ ఫంక్షన్స్ టు అడ్వకేట్కి. జనరల్గా భారతదేశంలో అడ్వకేట్ అంటే అందరికీ ఎట్లాంటి అభిప్రాయం ఉందంటే, అడ్వకేట్ అంటే ఏముంటుంది, ఖాళీ కూర్చొని మాట్లాడతాడు అనుకుంటారు జనరల్గా. ఏదో ఏముంటుంది, కుర్చీ వేసుకొని మాట్లాడతాడు, ఆఫీస్లో కూర్చొని మాట్లాడతాడు, అల్ప చేసే పని ఏందో అనుకుంటారు. కానీ మల్టిపుల్ టాస్క్ చేస్తున్న అడ్వకేట్ అవుతారు. ఇంకా టాప్ మోస్ట్ అడ్వకేట్ కావాలంటే ఇక ఇంకా ఎక్కువ కష్టపడాలి. అందులో ఉన్నటువంటి పాయింట్స్ తీయాలా, దానికి ఇంటర్ప్రిటేషన్ చేయాలా, దాన్ని లీగల్ స్టేటస్ చెక్ చేసుకోవాలా, మళ్ళీ జడ్జిని బట్టి, మళ్ళీ వ్యక్తిని బట్టి, అక్కడున్న ఎవిడెన్స్ని బట్టి మార్చాలా, ఆపోజిట్ అడ్వకేట్ని ఎదుర్కోవాలా. చాలా అసలు ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటుంది అంటే లైఫ్, వి కెనాట్ థింక్ దట్. అంటే నేను హార్డ్లీ ఒక రోజుకి ఒక 4 to 5 hours నిద్ర అవుతుంది. 4 to 5 hours. 4 to 5 hours అంతే. ఎంతకు మించిన నిద్ర పట్టదు. ఆ 4 to 5 hours కూడా నీకు ఎట్లుంటుంది అంటే సగం నిద్రనే ఉంటుంది. పండుకున్నా కూడా రేపటి కేసులు, రేపటి వాదించడాలు, ఈ ఎవిడెన్స్ దొరకలే, అదేం చేయాలి, ఇదే బ్రెయిన్ ఫంక్షన్ 24 hours ఉంటుంది. అందులో ఒక కేసుకు సంబంధించి ఇంకో కేసుకు సంబంధించి చాలా 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 ఉంటాయి. అవి క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. ఇప్పుడు మీరు డైవర్స్ కేసు తీసుకోండి, ఒకటే కోర్టుకి వెళ్ళి మేము అబ్బాయిల సైడ్ వాదించాలి, ఇంకో అదే కోర్టుకి వెళ్ళి అమ్మాయిల సైడ్ వాదించాలి. ఆ కేసుకి ఈ కేసుకి ఉన్నది వేరే మొత్తం మారిపోతుంటది. ఒకటే అంశాన్ని ఇటు మాకు నచ్చినట్టు దాన్ని మలుచుకోవాలి. మేము అక్కడ అబ్బాయిని కవర్ చేయాలి, ఇక్కడ అబ్బాయిని కవర్ చేయాలి. ఇటు వచ్చి అక్కడ అబ్బాయికి అన్యాయం జరిగిందా, ఇక్కడికి వచ్చి అమ్మాయికి అన్యాయం జరిగిందా, వెంటనే మారాలి. మైండ్ సెట్ కూడా వెంటనే మారాలా, ఇమ్మీడియట్లీ మారాలా, చదవాలా, డ్రాఫ్టింగ్ చేయాలా. ఇట్లా హెక్టిక్ ప్రొఫెషన్ ఉంటుంది. ఏదైతే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనే పదాన్ని కనుక వాడితే దాంట్లో హయ్యెస్ట్ రోలు అంటే 80% ఆఫ్ ద రోలు అడ్వకేట్లదే ఉంటుంది. ఎక్కువగా మొత్తం న్యాయ వ్యవస్థ అనే ఒక పదం తీసుకుంటే దాంట్లో అడ్వకేట్స్ రోల్ 80% ఆఫ్ ద పని అడ్వకేట్లదే ఉంటుంది. మిగతా అంతా 20%. జడ్జెస్ కానీ స్టాఫ్ కానీ 20%. 80% న్యాయ వ్యవస్థ ఇది భారతదేశంలో రన్ అవుతుంది త్రూ అడ్వకేట్స్ ద్వారానే. మిగతా వాళ్ళంతా 20% మించి ఉండరు.
కోర్ట్ స్టాఫ్ కానీ కోర్ట్ స్టాఫ్ కానీ కానీ జడ్జెస్ కానీ 20% మించి ఓ. ఉంటారు ఎక్కడ కూడా. అర్థమైంది. ఓకే, అంటే న్యాయ వ్యవస్థని మొత్తం మోసేది, దాన్ని కాపాడేది, దానికి ఉన్న విలువలు పెంచేది మొత్తం అడ్వకేట్సే. అందుకే కొంతమంది అది. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కి లక్షల్లో తీసుకుంటారు ఒక్కొక్క గంటకి. అది అది అంటారు. అది అంటే వాళ్ళకున్న మారిపోతుంటుంది సార్ experience వాళ్ళ ని బట్టి, experience. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, Hmm. వాళ్ళకున్న స్పెషలైజేషన్ ని బట్టి, Hmm. వాళ్ళకున్న ఫేమ్ ని బట్టి తీసుకుంటారు. అది తీసుకుంటారు. ఎక్కడైనా అది జనరల్ Hmm. ఎక్కడైనా ఉండేది. ఇప్పుడు మీరు Hmm. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ప్రొఫెషన్ పరంగా వెళ్ళినా, మీరు ఆర్టిస్ట్ పరంగా వెళ్ళినా, వాళ్ళకున్న అవును. సక్సెస్ రేటు వాళ్ళకున్న నాలెడ్జ్ మీదనే బేస్డ్ అయి ఉంటుంది ఫీజెస్ అనేటి Hmm. జనరల్గా. Hmm. సో అది వేరే అది విషయం ఏ అది. ప్రొఫెషన్ కి అది తగ్గట్టు వేరే ఉంటుంది. విషయం. ఓకే. అత్యంత ఇప్పుడు ఎంతైతే ఈ భారతదేశంలో 80% ఆఫ్ ద న్యాయ వ్యవస్థ భారాన్ని మోసేది అడ్వకేట్స్ అయినప్పుడు, భారతదేశంలో అడ్వకేట్ ప్రొఫెషన్కి అత్యంత హీనమైన స్థితికి గురయ్యేది కూడా అడ్వకేట్ ప్రొఫెషన్. గుర్తింపు ఉండదు, గుర్తింపు ఉండదు. వాల్యూ ఉండదు, ఇక్కడ ఎక్కువ టాప్ మోస్ట్ అడ్వకేట్స్కి, ఎక్కువ కష్టపడేటోళ్ళకే వాల్యూ ఉంటుంది వాళ్ళకే తప్ప, ఉంటుంది. అసలు అంటే జనరల్ సమాజంలో అడ్వకేట్ అంటే ఎప్పుడు ఒక నెగిటివ్ భావన ఉంటుంది. ఇప్పుడు Hmm. అడ్వకేట్స్ అందరూ పైసలు లాక్కుంటారు, లిటిగెంట్స్. అడ్వకేట్స్ అందరు లిటిగేషన్ చేస్తారు, అడ్వకేట్స్ అందరు కోర్టు ప్రొసీడింగ్స్ లాగేస్తారు. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు వ్యవస్థలో ఉండరు. వాళ్ళకి ఎప్పుడూ ఒక విషయం అర్థం కాదు. ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఒక విషయం అర్థం కావాలంటే వాడు సిస్టంలో తిరగాల, దాంట్లో ఉన్నవాడికి దాంట్లో తెలుసు. ఉన్నోనికి అర్థమవుతుంది నొప్పి. Hmm. ఎందుకంటే నేను అట్లా నా లైఫ్లో చాలా ఫేస్ చేసిన నేను. ఎందుకంటే నేను చాలా సందర్భాలలో బయట కూర్చొని మస్తు మాట్లాడతాను నేను. Hmm. ఇప్పుడు నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనం సినిమా చూస్తాం, 200 రూపాయలు పెట్టుకొని టికెట్ పెట్టుకొని సినిమా చూస్తాం. Hmm. సినిమా చూసిన ప్రతి ఒక్కరు విమర్శిస్తాడు సినిమా. జనరల్గా విమర్శించడం తప్పు కాదు, కానీ ఈ సీన్ ఇట్లా తీస్తే బాగుండేది, బాగుంటది, అట్లా తీస్తే బాగుండేది, దర్శకుడు ఇక్కడ తప్పు చేసిండు, అక్కడ తప్పు చేసిండు, ఈజీగా అంటాం. రివ్యూలు చెప్తుంటాం. రివ్యూలు చెప్తూ ప్రతి వ్యక్తి అంటే వాడు రివ్యూ చెప్పకుండా కూడా మన మనసులో అయితే అనుకుంటాడు, అసలు ఇట్లా తీస్తే బాగుండు, ఇక్కడ తప్పు చేసిండు, అక్కడ తప్పు చేసిండు అనుకుంటాం మనం. Hmm. కానీ అసలు యాక్చువల్లీ నువ్వు షూటింగ్ పోతే గంట కూడా చూడలేవు. అవును. చూడలేవు నువ్వు షూటింగ్ అసలు. అవును. ఎంత అర్థమైందా? కష్టపడుతుంటారు, తలకాయ ప్లేస్ ఎన్నిసార్లు షూటింగ్ పోతే తీస్తారు. ఒక్కొక్క టేక్ 10 టేక్ సార్లు, 20 సార్లు, వాడు 30 సార్లు. ఆర్టిస్టులు కొన్ని వందల మంది, కోఆర్డినేషన్, మూడు చూడలేవు నువ్వు. కరెక్ట్ అవును. నువ్వు ఏదైనా Writing షూటింగ్లో పోతే అన్నీ set రైటింగ్స్ చూడలేవు నువ్వు. అట్లనే న్యాయ వ్యవస్థ కూడా అంతే. ఎక్కడైతే ఒక న్యాయాన్ని ఇప్పుడు అడ్వకేట్ అంటే నా దృష్టిలో ఏం చెప్తా, నాకు ఒకటే వాక్యం చెప్తా, నాకు నా ప్రొఫెషన్ అర్థమైంది ఏంటంటే, దేశానికి సైనికుడు, సమాజానికి అడ్వకేట్ అంటే ఆయన Hmm. ఒకటే లేనది. ఇంకా అడ్వకేట్స్ దేశాన్ని లేకపోతే కాపాడటానికి సైనికుడు ఉంటాడు, సమాజాన్ని కాపాడటానికి అడ్వకేట్ ఉంటాడు, న్యాయవాది ఉంటాడు. న్యాయవాది ఉంటాడు, అంతే. సూపర్. సో ఎప్పుడైతే మీకు ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ అర్థం కాదో, ఆ ప్రెజర్ అర్థం కాదో, ఈ దీంతో మనకు నెగిటివ్ ఫీలింగ్ ఒక వచ్చేస్తుంది. మాట అనేస్తుంటాం, ఏముంది ఏముంది అట్లా అడ్వకేట్ కూర్చొని ఏముంది, లక్షలు వస్తారు, లక్షలు ఎవరు డబ్బులు ఇయ్యరు సార్. గుంజేస్తారు, అది కేసులు వస్తే ఎవరు గుంజేస్తుంటారు, గుంజేస్తారు, ఎవరు ఇయ్యరు సార్. కోర్టుల చుట్టూ అందరూ తిప్పుకుంటుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు, అందరికి అన్ని తెలుసు, అందరు చదువుకున్న వ్యక్తులే ఉన్నారు, ప్రతి తెలుసు. ఇన్ని రోజులకి కావాలనే వాయిదాలు ఇన్ఫర్మేషన్ వేస్తుంటారు. పబ్లిక్ సోర్స్. వాయిదాలు కూడా కావాలని వేపిస్తుంటారు. వాయిదాలను తీసుకుంటే తిరగాల్సింది అడ్వకేటే కదా. ఎన్ని వాయిదాలకైనా మళ్ళీ తిరగాల్సింది అడ్వకేటే కదా. Hmm. నిజమే మీరు చెప్పేది. వాడేం వాయిదాలు అలాంటి- తీసుకుని వాడేం ఎంజాయ్ చేయలేడు కదా. అలాంటి వాడే అభిప్రాయం తిరగాలి అయితే కదా. ఉంది, నిజం. ఇప్పుడు ఒక వాయిదా తీసుకుంటే మళ్ళీ వాడే పోయి మళ్ళీ వాడే పని చేయాలి. అది ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి. సార్ జనరల్గా కేసు గెలవాలి, ఎలా అయినా సరే ఈ కేసు గెలిస్తే మన కెరీర్లో కూడా ఇది ఒక బెస్ట్గా ఉండాలి అని అలా ఆలోచిస్తుంటారు ఎక్కువ మంది. ఎవరైనా సార్ వాళ్ళ ప్రొఫెషన్కి ఎట్టి బస్సులో వాళ్ళు కష్టపడితేనే ఆ ప్రొఫెషన్లో బయటకు వస్తారు. అంటే ఫీజుని ఏమన్నా పైకి అక్కడ వస్తారు. దాన్ని కంపేర్ చేసుకుంటారా, మనకి క్లయింట్ తక్కువ ఫీజు ఇచ్చాడు, అట్లే ఆ, ఏం ఏముందిలే, ఉండదు సార్ కేసుని అది. లైట్ తీసుకుంటాం. అట్లా ఎవరు తీసుకోలేరు. Hmm. కాకపోతే ఇప్పుడు అడ్వకేసీలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, లా ఇస్ లైక్ అమీబా. ఎలా అయినా మారిపోద్ది. అది చట్టం ఎట్టయినా మారుతుంటది. దాన్ని ఎటు మారినా దాన్ని ఆపగలిగే శక్తి ఉన్నట్టు సక్సెస్ అవుతాడు. ఒక రూపం ఉండదు, అది వ్యక్తిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, కేసుని బట్టి. జడ్జిని బట్టి, ఏజ్ని బట్టి, పరిస్థితిని బట్టి మారిపోతుంటది, కీప్ చేంజింగ్ అవుతుంటది. Yes. అది ఎప్పుడు మారుతుంది, దాన్ని ఎక్కడ ఒడిచిపట్టి దాన్ని చేతులకు తీసుకోవాలనేటోడు టాప్ మోస్ట్ అడ్వకేట్ అవుతాడు. Yes. అర్థమైందా? Situation కి ఇది ఇంతే తగ్గట్టు. సార్, ఇది ఇట్లనే చెప్తారు సార్, చట్టం ఇంతే ఉంది సార్, లేదా అది అంతే ఉంది సార్, అట్లా పోయి ఏం చేయలేదు సార్, జడ్జి అట్నే తీర్పులు ఇస్తారు సార్, లేకపోతే ఇట్లా జరుగుతుంది సార్ అన్నాడు ఎప్పటికీ టాప్ మోస్ట్ అడ్వకేట్ కాలేడు. ఫస్ట్ ఇప్పుడు మనకు బొబ్బిలిపుల సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎన్టీ రామారావుది, Hmm. కోర్టుకో తీర్పు, లేకపోతే ఏదో డైలాగ్ ఉంటుంది అవును, పెద్దది. అవును, అవును. అట్లా ఎందుకు వస్తుంది అంటే అది మారుతుంటుంది. కోర్టుకున్న పరిధి, దానికి ఉన్న హక్కులు, దాన్ని ఎంతవరకు అది డిఫైన్ చేయాలని దాన్ని బట్టి తీర్పు మారుతుంటుంది. Yes, నిజమే. సో ఇది జనరల్ పబ్లిక్ అర్థం కాదు. ఏంటి వాళ్ళు స్థూలంగా ఏం తీసుకుంటారు అంటే, Hmm. అడ్వకేసీ ఈజ్ ఎ నెగిటివ్ ఫీలింగ్,
దాంతో మనం అడ్వకేట్లు పని చేయాలంటారు. అడ్వకేట్లు పని చేయకపోతే ఇంత వ్యవస్థ, ఇన్ని వేల కేసులు, ఇంతమందికి శిక్ష ఎట్లా పడుతుంటుంది సార్? నిజమే కేసులు సార్. గెలుస్తుంటారు. మీరు అన్నట్టుగా ఒక దురభిప్రాయం అయితే ఉంది. ఒకప్పుడు అన్నట్టు ఉండే. ఇప్పుడు ఉమ్. టెక్నాలజీ పెరిగింది, మారిపోయింది. ఇన్ఫర్మేషన్ పెరిగింది. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ పబ్లిక్ సోర్స్ సార్. దాన్ని ఏం దాయలేము. అన్ని పెరిగినాయి దానికి. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు. ఒక అడ్వకేట్ రోల్ ఏంటి, సమాజంలో అడ్వకేట్ పాత్ర ఏంటి. మీరు అన్నట్టుగా అందరూ చాలా లైట్గా మాట్లాడేస్తుంటారు. అడ్వకేట్స్ అంటే ఏముందిలే, వాళ్ళు డబ్బు కోసం వ్యవహరిస్తుంటారు వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ నిజంగా చాలా పాత్రని మాత్రం చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.